అండి. మన వీడియోలోకి వచ్చారా? అయితే మీకు తెలియంది ఏదో తెలుసుకుంటారు. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇదేమనుకుంటున్నారు? చూడండి ఇదేమిటో కాదు. ఇది మిరపకాయ అన్నమాట. ఆకులు ఎంత పెద్దగున్నాయో. అంతే కాదు చెట్టు కూడా పెద్దగున్నాయి. చాలా హైట్‌గా ఉన్నాయన్నమాట. సాధారణంగా మనం చూసే మిరపకాయల కన్నా ఇది చాలా భిన్నంగా ఉంది. కాయలు చూసినట్లయితే పొట్టిగా కొంచెం దిబ్బగా ఉన్నాయి. చూడండి. మనం సాధారణంగా చూసే మిరపకాయలైతే చాలా పొట్టిగా ఉంటాయి గానీ, ఇది చాలా హైట్ కలిగి ఉంది. ఇంకా పెద్దగా ఉందన్నమాట. చూడండి. ముందు చూపిస్తాను. చెట్టు చూపిస్తాను ఏ విధంగా ఉందనేది. కాయలు కూడా చూడండి ఎక్కడ పడితే అక్కడ కాసేసాయి లేదనుకోకుండా. కాయలు పొట్టిగా ఉన్నాయి, వైట్‌గా ఉన్నాయి, ఇంకా దిబ్బగా ఉన్నాయి చూడండి. మనం చూసే సాధారణ మిరపకాయ కంటే ఇది భిన్నంగా ఉంది చూడండి. ఎంత హైట్‌గా ఉన్నాయి. కొమ్మలు కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయి. మొత్తం మా గిరిజనుల గ్రామాలైతే మొత్తం 3 రకాలు మిరపకాయలు ఉన్నాయండి. చాలా చిన్నగా ఉంటాయి. అది కూడా సాధారణ మిరపకాయలాగే ఆకులు చాలా చిన్నగా ఉంటాయి. ఇది మాత్రం పెద్దగా ఉంటాయి ఆకులు. చెట్టు కూడా పెద్దగా హైట్‌గా పెరుగుతాయన్నమాట ఈ మిరపకాయలు. మేమైతే ఇప్పుడు వేరుతున్నాము. మొదటి పంటకి మేము దేవుడికి ముందు పెడతామన్నమాట. అందుకోసమని చెప్పి మా వాళ్ళైతే ఏరుతున్నారు. చూడండి ఏ విధంగా ఉన్నాయో. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.